ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కొమరక్క ఎందుకు బ్రో అది ఆ నేమ్ ఎందుకు తీసుకున్నా బ్రో? TV9లో ఒక షో నేనే ఆకలి అయ్యి నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అంటే మీరు నార్మల్గా ఇలా ఈ గెటప్లు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి అక్క అక్క అంటే మీకు ఏం అనిపిదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నిజంగా నా లైఫ్ ఈరోజు నేను నా పిల్లలు నా భార్య నా 5 మెతుకులు 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి. నీకు చెప్తే కదా ఎన్ని హోటళ్ళు ఎంత అమలి పని చేస్తుంటే బాత్రూమ్లు కడుగుతుంటే దొంగనా కొడుకులు అనొద్దు కానీ బీఆర్ఓళ్ళు బాత్రూమ్ కూర్చున్న దగ్గర తుప ఉంచుతారు. హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను, పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను. ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్? జబర్దస్త్ కానీ ఎంటర్టైన్మెంట్ షోస్? హోటల్లో పనిచేసిన దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటే అన్ని బ్రాంచ్ల్లో పనిచేసిన. ఎఫ్ఎం రేడియోలు అమ్ముతుంటే, పర్సులు అమ్ముతుంటే, నైటీలు అమ్ముతుంటే, బ్యాగులు స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు. అందరు ఏమంటారు, అరే నీకు పిచ్చా సైకోవా? మా అమ్మ అన్న చెల్లె అక్క అమ్మ అందరినీ నా ఊరు నా మొత్తం నా సోల్ని ఇడిచిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన నేను. మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ ఆస్తి అండ్ ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్లో మీరే అని 20 ఎకరాలకు దగ్గర దాదాపుగా 200 కోట్లు ఆస్తుందని విన్నాను. నిజమా? మా అయ్య 20 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలు చేసిండు అమ్మేసి. నాకు అప్పుడు ఒక నుంచి ఒక పిచ్చి ఉండే, ఏదో ఒక రోజు నేను కొనాలి అని. కొమరక్క అంటే లైక్ బయట ఉన్న టాకు పిసినారి రూపాయి డబ్బులు తీయడు. అసలు తెలుసా, నా ఫ్రెండ్స్ ఎవడన్నా ఒక 250 ఇరా అంటే నువ్వేం చేస్తున్నావు అని అలా 250 నాకు రిటర్న్ ఎట్లా ఇస్తావు అనేటోళ్ళు. ఈ టైంలో నేను వచ్చిన రూపాయిని జూలైగా ఖర్చు పెట్టు, పబ్బు పోదునా, దాన్ని తీసుకొని పోదునా, దీన్ని తీసుకొని పోదునా, హాంకాంగ్ పోదునా, బ్యాంకాక్ పోదునా అంటే నా లైఫ్ ఏంటి? మీకు జబర్దస్త్లో ఒక సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పీ టీం వల్ల. అవును. ఇప్పుడు ఆర్పీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం బీపో ఉందో నాకు తెలియదు కానీ అరుస్తాడు, షార్ట్ టెంపర్, అంటే అప్పుడే కోపం వస్తుంది. కోపం తగ్గిన తర్వాత కాలం ఒక్కడానికైనా రాడా. జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి, 12కి 13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు. జబర్దస్త్లో లేడీ గెటప్లు చేసుకున్న వాళ్ళందరూ ఇలా మారిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే లేడీ గెటప్లు వేశారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ నేను విన్నాను, నా దగ్గర అన్నాను. చాలా మంది పైకేమో మొగోళ్ళ బట్టలు వేసి లోపల నంపుసుకుడిలా ఉండి బతికేస్తారు. అది వేస్ట్ కదా బతుకు. పొలిటికల్ లీడర్స్ సైడ్ నుంచి నీకు ఏముండదా బ్రో? థ్రెటనింగ్ కానీ లేకపోతే ఎఫెక్ట్ కానీ ఏముండదా? పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, అప్పటికి మాత్రమే. అప్పటికి నీతో పని అయిపోయిందా, చేసుకున్నామా, వదిలేసామా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ కొమరం. స్క్రీన్ నేమ్ ఏమో కొమరం అక్క, ఊర్లోనేమో కుమార్. ఆయనతో మాట్లాడి తన జర్నీ ఎలా నడుస్తుంది, ప్రజెంట్ ఎలా ఉంది, బిజీగా ఉన్నాడా, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, తన లైఫ్ స్టైల్ ఏంటి అని నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు కూడా కొన్ని విషయాలు తెలియని ఉంటే మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈయన స్క్రీన్ మీదకి రావడం, కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చాలా తక్కువ. ఓన్లీ ఆయన అనుకున్న కొన్ని స్క్రిప్ట్ షోస్ కానీ లేకపోతే ఇలా సిరీస్లు తప్ప బయటకు వచ్చి ఇంటరాక్షన్లు అనేవి చాలా తక్కువ. అండ్ ఎప్పుడు ఆయన ఆ గెటప్లోనే చూస్తారు. ఈరోజు నా దగ్గర ఉన్న గెటప్లో నేను కూడా ఇదే ఫస్ట్ ఇలా చూడడం అంటే ఎదురుగా కలవడం అండ్ బయటకు కూడా తిరిగి అది తన జర్నీని మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే బ్రో, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది బ్రో? హ్యాపీయా? దేవుడి దయ వల్ల ఇప్పటికైతే హ్యాపీదే. ఇంకా ముందే ఏం జరుగుతుందో కానీ ఇప్పటి వరకు అయితే హ్యాపీ. కొమరం అక్క, కొమరక్క ఎందుకు బ్రో అది ఆ నేమ్ ఎందుకు తీసుకున్నా బ్రో? అంటే నా పేరు కొమరం కదా, నేను మామూలుగా జబర్దస్త్లో చేసినప్పటి నుంచి పర్టికులర్గా ఇదే పేరు అని నేను ఎప్పుడు చెప్పలేదు. జబర్దస్త్లో చేసినప్పుడు నార్మల్గా అందరు ఏమనేదంటే తెలంగాణ స్లాంగ్లో ఒకడు బాగా చేస్తాడు రా, ఎవడో బాగా చేస్తాడు, అంతేగాని పర్టికులర్గా కొమరం అని కూడా తెలియదు జనాలకి. పశువులు అంటే ప్రాణం పడ్డ తర్వాత అందరికి ఏంటంటే 2 రాష్ట్రాలలో అరే పశువులు అతను పశువులు అతను ఇట్లుండేది. కానీ అప్పటి కూడా నా పేరు తెలియదు. నేను TV9లో ఒక షో నేనే ఆకలి అయ్యి నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు
అక్కడ ఏం చేస్తావు అంటే సర్టెన్ ఒక గెటప్ క్రియేట్ చేసుకున్నాను నాకు నేనే. అంటే ఈ ఏజ్ గెటప్ అయితే ఎవరిని ఏమన్నా ఎవరికి పెద్ద పరకు పడదు, ఏమైనా మాట్లాడొచ్చు, ఆ ఏజ్కి లిమిట్ ఉండదు, ఎంగేజ్ అయితే మాట్లాడలేదని చేసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి అన్న, వాళ్ళ అమ్మ పేరు కొమరమ్మ. నేనేమన్నా అంటే పోషమ్మ పెడతా సార్ బాగుంటుంది అన్న. అంటే పోషమ్మ అవన్నీ ఎందుకు, నీ పేరు కలిసేటట్టు మా అమ్మ పేరు కొమరమ్మ, నువ్వు గెటప్ వేస్తే సేమ్ కొమరమ్మలా మా అమ్మలాగానే ఉన్నావు, మా అమ్మ పేరు పెట్టు కదా, మా చెల్లెళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేసిరు. అక్కడ పడ్డది. అంటే నాకు కూడా అనిపించింది అరే నా పేరే కలుస్తుంది కదా. మళ్ళీ అక్కడ కుమార్ అమ్మ కూడా పెట్టలే, అమ్మని నువ్వేం అనలేవు శివయ్య, అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి అమ్మకి. అక్క అంటే అది ఏమన్నా ఫ్రీగా ఉంటది, అందుకని దాన్ని అమ్మని కాస్త అక్క చేసిన కొమరక్క ఫ్రీగా. TV9 లో. ఇప్పుడు నార్మల్ గా గెటప్ లో లేకుండా నార్మల్ గా వెళ్తే మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారా జనం? గుర్తుపడతారు. నేను అంటే నార్మల్ గా నేను మొన్న నా కిడ్నీ స్టోన్ సర్జరీ అయితే మాబ్నార్లో ఇది కట్టుకొని పోతున్నా రోడ్డు మీద, కార్ కొంచెం దూరం ఉంది, పోతుంటే సడన్ గా బైక్ అన్న నమస్తే అన్నాడు. ఒరే నాయన నీకు ఏం కనబడ్డది రా, నేను అసలు నేను మాబ్నార్ వస్తాను ఎందుకు అనుకున్నావు అంటే నీ కళ్ళు చూసి గుర్తుపట్టలే అన్నాడు. అంటే ఏమో మరి, అంటే రెగ్యులర్గా చూసేటోళ్ళు నా స్మైల్ నా కళ్ళు చూసి ఈజీ గుర్తుపడతారు, ఇట్లా చూసి మీరా కాదా అని కొంచెం డౌట్ తోటి వస్తారు. ఇక అట్లుంటే గుర్తుపట్టాల్సిన. కానీ ఏమి అంటే తినడానికి కూడా తిండి లేని అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు పైకి వచ్చారు, సడన్గా ఇంత ఫేమ్ చూస్తున్నారు. లైక్ ఎప్పుడైనా అంటే మీకు లైఫ్ ఇచ్చింది ఈ న్యూస్ ఛానల్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తున్నారా, ఆయన టచ్లో ఉన్నారా ఇంకా? మీరు ఎందుకు టచ్లో లేను, ఎందుకంటే నేను అన్నకి నేను డోర్ టు డోర్ ప్రచారం చేసిన, 1 రూపీ తీసుకోకుండా అన్నా నువ్వు నాకు చేసినావు నేను నీకు చేస్తా అని, అందులో 10 years ఆయన్నే విన్ అయ్యిండు. మళ్ళా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, అన్ననే ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు కొమరం అది నేను అట్లా మర్చిపోను శివయ్య. అవునా? కష్టం అది. మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు అంటే లైక్ నేను ఇక్కడ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్లో లైక్ ఇలా కష్టాల్లో ఉన్నాం, మాకు ఇలా ఉంది, మాకు ఏం లేదు అని నేను ఇవన్నీ విన్నా. బట్ మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ ఆస్తి అండి, ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్లో మీదే అని, 20 ఎకరాల దగ్గర దాదాపుగా 200 కోట్లు ఆస్తుందని విన్నాను. నిజమా? అంటే నేనేమంటానంటే అది ఏదో ఇప్పుడు నేనేదో సంపాదించింది కాదు, మా ఇచ్చింది కొంతుంది. దాంట్లో ఏంటంటే నేను మా మ్యూజిక్ లో కానీ మా గోల్డ్ లో కానీ యాంకరింగ్ చేస్తుంటే, ఎప్పుడంటే రవిది సంథింగ్ స్పెషల్, అప్పట్లో నాదొక షో ఉండే ఉత్తప్పం అని. నేను అప్పటి నుంచి ఏం చేస్తా అంటే, నాకు మా అయ్య కొంచెం 20 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలు చేసిండు అమ్మేసి. నాకు అప్పుడు ఒక నుంచి ఒక పిచ్చి ఉండే, ఏదో ఒక రోజు నేను కొనాలి అని. నా ప్రతి రూపాయి నేను నా భార్య కూడబెట్టి, నాకు వేరే అలవాట్లు ఏమీ లేవు, పని చేసుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతా. మందంటే ఎప్పుడోసారి ఎవరైనా బాగా కలిస్తే తప్పదు, ఇంకా వాళ్ళు నువ్వు పెద్ద తోపు, నువ్వు తాగవు, ఈ మాటలు వస్తాయని ఓ బీరు తాగుతా. అది వాళ్ళు కలిస్తే మాత్రం పండగలకు వస్తే ఎక్కడ ఏం తాగను. అప్పుడు ఆ డబ్బంతా కూడబెట్టి నేను అప్పట్లో తక్కువలో కొన్నా, దేవుడి దయ వల్ల ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టినా కాబట్టి అవి అంతా అట్లా అయిపోయింది. దాన్ని నేనేం చేయలేదు, రిచ్ పర్సనే కదా అంటే రిచ్ సరే అవి ఏదో ఉన్నాయి అంతే, దాన్ని ఏం చేయలేవు. జబర్దస్త్లోకి అంటే హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను, హోటల్లో వర్క్ చేసేవాళ్ళని, పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను. లైక్ ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్, జబర్దస్త్ కానీ ఎంటర్టైన్మెంట్ షోస్? నేను 10th అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, 10th అయిపోయిన తర్వాత ఊర్లో అప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది, మా ఎయిర్పోర్ట్ వాళ్ళే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు స్టార్టింగ్. అప్పుడు మా దిక్కు రేట్లు లేవు, ల్యాండ్లకి ఇబ్బంది ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి హోటల్లో పనిచేసిన. దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటే అన్ని బ్రాంచ్లలో పనిచేసిన. నువ్వు కామత్ హైదరాబాద్లో ఎక్కడున్నా ప్రతి బ్రాంచ్లో నేను వర్క్ చేసిన. కామత్ కానీ, నందిని, అమృత, సుదర్శన్, ఉడిపి హోటల్స్ అన్నిట్లలో పనిచేసిన. దగ్గర 8 years పనిచేసిన. అప్పుడు పనిచేసేటప్పుడు మా స్టాఫ్ రూమ్ ఉంటుంది కదా, స్టాఫ్ రూమ్లోనే కిరాణా షాప్ పెట్టినంటి. టైం ఎట్లా వేస్ట్ అవుతుంది కదా లైఫ్లో. నేను వచ్చింది పైసా కోసం, ఏదో రకంగా పైసా సంపాయాలి నిజాయితీగా. డ్యూటీ చేస్తుంటే స్టాఫ్ రూమ్లో కిరాణా షాప్ పెట్టి అందరికి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చి రాసుకుంటే, జీతం పడ్డప్పుడు ప్రతి నెల వసూలు చేసుకుంటే
మళ్ళా 8 అవర్స్ డ్యూటీ అయిపోయిన తర్వాత బేగం బజార్ వచ్చి Hmm. పర్సులు ఎప్పిం రేడియో ఉంది తెలుసా? అవును, తెలుసు. అప్పుడు ఎంత ఏడున్నావు? ఇంత 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 ఆ, చిన్న చిన్న నువ్వు ఊరు. ఎక్కడున్నావు నేను అంటున్నా. అప్పుడు శ్రీకాకుళం చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. అప్పుడు నేను కోటిలో ఎప్పిం రేడియోలు అమ్మిన, కొత్తగా స్టార్టింగ్ లో వచ్చినాయి. 6th క్లాస్ అనుకుంటా, 6th 7th. అంత చిన్న నాను ఎంత- ఒక శివ మరి లేదు. 6th ఏంది, నా 10th అయిపోయి అప్పటికే 2-3 ఇయర్స్ అయింది. మీది ఎప్పుడు నార్మల్ గా మీది? 87. నాది 96. కొడుకు దేవుడు. చూడండి, నేను అట్లా అనుకోలేదు శివ, 1 ఇయర్ తేడా ఉంటుంది అనుకో. 96. నేను అప్పుడు ఎప్పిం రేడియోలు అమ్ముతుంటే, పర్సులు అమ్ముతుంటే, నైటీలు అమ్ముతుంటే, బ్యాగులు, స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు. అందరు ఏమంటారు, అరే నీకు పిచ్చా, సైకోవా, ఎందుకురా ఇక్కడ కిరాణా షాప్ నడుస్తుంది, ఇక్కడ డ్యూటీ చేసుకుంటావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, పండుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తుండే, మా అమ్మ, అన్న, చెల్లె, అక్క, అమ్మ అందరినీ, నా ఊరు, నా మొత్తం నా సోల్ని ఇడిచిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన. నేను టైంపాస్ చేయడానికి రాలేదు. నా యంగ్ ఏజ్ నేను ఇప్పుడు అని చేస్తూనే ఉంటాయి. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అదే ప్లేస్లలో నేను కార్లో పోతుంటా కదా, అబ్బా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, అది కాలేజీ ఉంటుంది ఉస్మానియా, ఇక్కడ పోలీసు వాడు నన్ను కొట్టిండు. గోకుల్ చాట్లో ఒకసారి బాంబే వెళ్ళింది, అప్పట్లో బాంబే వెళ్ళింది. అప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా, ఒక 50 అడుగుల దూరంలోనే ఉన్నా బాంబే వెళ్ళినప్పుడు. ఆడ పర్సులు అమ్ముతున్నా ఆ టైంలో. నేనేమన్నా అంటే ఆ ఏరియాలో నేను ఎప్పుడు తిరిగినా ఇక్కడ పోలీసుడు కొట్టిండు అక్కడ, అంటే అవన్నీ గుర్తొస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. అప్పటి నుంచి మిమిక్రీ చేస్తుంటే, తర్వాత ఊరికి పోయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని, ఇంకా మ్యారేజ్ చేసుకొని ఒక బాబు పుట్టినాక డివైడ్ అయిపోయినాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ, హోటల్లో పనిచేసిన రవీంద్ర భారత్కి వచ్చి ఆడ ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గర కూర్చొని సినిమా వాళ్ళని చూసి అబ్బా అబ్బా అనిపోతుంది. శ్రీరామచంద్రులు అని ఒక సినిమా ఉంది, రాశి హీరోయిన్, అందులో 100 days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరిగింది. ఎవ్వరు రానియకపోతే దేక్కుంట కిందికి వెళ్ళి పోయి మెల్లె పోయి రాశి గారి కాలు ముట్టుకొని, మేడం మీ కాలు ముట్టుకున్నా మేడం అని అక్కడికి వెళ్ళి పరుగు అంటే అంత పిచ్చి. అప్పటి నుంచి పిచ్చి. అక్కడ ఇంకా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక డివైడ్ అయిపోయినా. ఇంట్లో అన్నయ్య నేను డివైడ్ అయినాక కంపెనీలో అమలు పని చేస్తుంటే, అంటే ఇంట్లో అన్నదమ్ములు డివైడ్ అయిపోయినాక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు అమలు పని చేస్తుంటే, 4500 జీతం, 600 సంచులు మొయ్యాలి, 50 kgs 1 day. ఒక 20 రూపీస్ ఏదన్నా ఛాయ్ లాగా ఇస్తారు. అప్పుడు మా ఆమె అన్నది, ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పని చేస్తావు బావా, 4500 ఈ దుమ్ము ఎన్ని రోజులు మోస్తావు, నీ చేత కాదు, ఇబ్బంది అవుతుంది, నీకు సినిమాలు అంటే పిచ్చి కదా, సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఇక అమ్మాయి నేను కూర్చొని, అమ్మాయి అన్నది, ఒక 3 years టైం ఇస్తా బావా, నా లైఫ్లో నువ్వొద్దు, నీ లైఫ్లో నేనొద్దు, నేను బాబుని చూసుకుంటా, టైలరింగ్ చేసుకుంటా, నేను బతుకుతా, నన్ను వదిలేసే, అంటే నన్ను పెద్దగా మైండ్లో పెట్టుకోకు, 3 years సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ రా, మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని పంపించింది. అమ్మాయి పంపించింది. ఒక 3 years అన్నది, కానీ 5 years నాకు ప్రతి నెల 3000 వేసేది అకౌంట్లో. 3000 వేసేది, టైలరింగ్ చేస్తూ, బాబు ఫీజులు కడుతూ, బాబుని చూసుకొని, తను నన్ను చూసుకునేది. 5 years కూడా జనాలు నరకం చూపించారు. అంటే రిలేషన్లో కానీ, ఊర్లో కానీ, బాబు తర్వాత మళ్ళీ డెలివరీ పిల్లలు కావాలి కదా, నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఊర్లో అందరికీ 3 పిల్లలు, టపా టపా టపా, వాళ్ళకి వేరే పని లేదు కదా, అదే పని. నేనేమో అందరేమో ఏమైంది, వీడికి పిల్లల చింత లేదు, పిల్లల చింత లేదు, వీడు ఎక్కడో పోయిండు. సినిమా వాళ్ళు అనేసరికి ఏం చేస్తారు విలేజ్లలో అంటే, అందమైన అమ్మాయిలు ఉంటారు, తీసుకొని పోతారులే. మా ఆమెకు 100 మంది చెప్పినా, మీ ఇంటికి వచ్చి మీ బిడ్డనైతే గెలుగుతలేడు, మీ పెళ్ళాలని అయితే ఏం అంటలేడు, పోతే పోని, నా మొగుడు నా ఇష్టం, తను చెప్పేది. చాలా మంది చెప్తా వస్తారు కదా, అట్లా వదిలేస్తే ఎట్లా ఉంటది. ఇంకా అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. వాళ్ళు గిట్లనంట కదా అంటే, అరే బాడక ఊళ్ళో చెయ్యరా, చేసేటివేమో శివ పూజలు, దూరేటివేమో దొమ్మర గురిసెలు. వాళ్ళు అందరు చేసే అంటే సెలబ్రిటీ అంటే వాడికి తాగొద్దా, వాడు తినొద్దా, వాడు ఎంజాయ్ అంటే వాడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా, చేయకూడదు, తప్పు. అదే ఉంది ప్రెసెంట్ అంతా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఇండస్ట్రీలో అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. అట్లా ఇక సక్సెస్ అయిన తర్వాత
హ్యాపీ. నేను సత్యన్న ఆ స్టార్టింగ్ జర్నీ నుంచి రూమ్ Roommates. తీసుకొని రూమ్లో ఉండి అవకాశాల కోసం తిరుగుతుంటాం. ఈ మధ్య ఉన్నారా సత్యన్న బుద్ధి సత్య టచ్ లో ఉన్నారు? ఎందుకు ఎక్కడ కనబడట్లేదు? ఎప్పుడైనా చెప్పాడా మీకు? అట్లేంలే, ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళ పాప ఆస్ట్రేలియాలో చదువుతుంది, ఎక్కువ ఆస్ట్రేలియాలోనే స్పెండ్ చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. టీవీ షోస్ ఇంకా ఆయన ఏంటంటే నేను అన్ని సంవత్సరాలు చేసిన ఇంకా చాలు, ఆయన్ని ఒక కథ రాసుకుంటున్నాడు, డైరెక్షన్ చేద్దామని చూస్తున్నాడు. ఇక ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా పొలిటికల్ లీడర్స్ తోటి దాంతో నేను వాళ్ళతోటి మాట్లాడడం కానీ ఇంటరాక్షన్ అవ్వడం నేను చాలా చూశాను. అంటే మీరు వెళ్ళి వేరే ఈ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఇది కానీ అంటే పొలిటికల్ వేరు, ఇండస్ట్రీల పరంగా మీరు చేసుకునే యాక్టింగ్ ఇది వేరు. ఈ పొలిటికల్ ప్రకారంగా మీరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ రావడం కానీ మీ కెరీర్ మీద అలా ఎఫెక్ట్ ఏమైనా అయిందా ఎప్పుడైనా? అంటే నేను ఏం చేస్తా శివ అంటే, వ్యక్తిని ప్రచారం చేయాలి, ఏమన్నా ఆయనకు సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటా. కొంచెం అటు ఇటు ఉన్నాడు, తేడా ఉన్నాడు మనిషి అంటే కొంచెం నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పి డ్రాప్ అయిపోతా. అన్న నాకు ఏదో పని ఉందిలే, షూట్ ఉందిలే. నిజంగానే మంచి వ్యక్తి ఉన్నాడు, చేస్తున్నాడు అంటే కంపల్సరీ వెళ్ళి నేను పర్టికులర్గా శివకి కంపల్సరీ ఓటేయండి అని మాత్రం చెప్పా. అమ్మ ఈ పనులన్నీ నిజమేనా చేసిండా, నాకైతే తెలీదు, నేను మీ ఏరియా కొత్త, ఆయన నాకు చెప్పిండు అంటే జనాలు నిజమే అక్క మాకు ఈ పని చేసిండు, అవును నిజమే శివ మాకు ఈ పని చేసిండు అంటే, మీకు నిజంగా పని చేసి ఉంటే మీకు నచ్చితే ఆ మనిషికి ఓటేయండి. కానీ మళ్ళీ నేను చెప్పిన అని మాత్రం వేయకండి, ఇదైతే క్లారిటీ ఇస్తా. మీకు నచ్చి నిజంగా పని చేయగలుగుతాడు, చేసిండు మాకు అంటేనే ఓటేయండి అని చెప్పి. పొలిటికల్ లీడర్ సైడ్ నుంచి నీకు ఏముండదా బ్రో, థ్రెటనింగ్ కానీ లేకపోతే ఎఫెక్ట్ కానీ ఏముండదా? ఒకటి చెప్పనా, పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, 10 years నుంచి చేస్తున్నా నేను. అప్పటికి మాత్రమే ఆ పూటకి నీతో పని అయిపోయిందా, చేసుకున్నామా, వదిలేసామా అంతే. ఎప్పుడన్నా ఏమన్నా కలిస్తే ప్రేమగా మాట్లాడతారు తప్ప, నాకు ఒకటి ఏంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. మా జబర్దస్త్లో కూడా నేను ఎవరిని ఏం అడగను, ఇన్నేళ్ళు అయింది కదా, ఒక్కరిని 1 రూపీ కూడా. ఎందుకు సత్యన్న 10 years రూమ్మేట్స్ ఇద్దరం, ఆయననే ఇంతవరకు నేను 1 రూపాయి అప్పు అడగలే. నేను ఎందుకో భయం అవుతుంది. అంటే నేను ఇప్పుడు శివ దగ్గర అడిగిన అనుకో, ఏదో ఒక రోజు శివకి వాడికి మస్తు పెట్టినా నేను అంటే నేను భరించలేను. ఆ మాట వద్దు. మనది ఉన్నా లేకున్నా ఉన్న దాంట్లో తిని ఉంటా. రిచ్గా బతకాలని నాకు ఇష్టం ఉండదు. మా ఇంటికి ఇప్పటికీ నేను ఊర్లో ఉంటా, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు ఫోటోలు దిగడానికి, అక్క 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 అని. వాళ్ళందరూ అంటే నువ్వేంది ఇంత ఉంటావు, సింపుల్గా లుంగి కట్టుకొని టవల్ వేసుకొని అంటే, నేను అట్లున్నా కాబట్టి ఇప్పుడు నా ఇంటికి వస్తారు మీరు. నేను కాలు మీద కాలు వేసుకొని పెద్ద నేను తోపు అంటే మీరు నా ఇంటికి రారు, నన్ను హగ్ చేసుకోరు, నన్ను ముద్దు పెట్టరు, నన్ను నా ప్రేమ చూపించరు. కొమరక్క అంటే ప్రతి ఇంటి మనిషి. కొమరక్క అనేది నా దృష్టిలో సెలబ్రిటీ కాదు, కొమరక్క అనేది ఇంటి మనిషి, జనాల్లో ఇంటి మనిషి. మీ ఇంటి అనుకో మీ నాయనమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, అట్లా ఫీల్ అవుతా నేను. కొమరక్క లైక్ అంటే మీరు నార్మల్గా ఇలా ఈ గెటప్లు ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వచ్చి అక్క అక్క అంటే మీకు ఏం అనిపిదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నిజంగా నా లైఫ్ ఈరోజు నేను, నా పిల్లలు, నా భార్య, నా 5 ఏళ్ళు లోపలికి పోతున్నాయి. నీకు చెప్తే కదా ఎన్ని హోటళ్ళు, ఎంత అమలి పని. నీకు తెలుసా శివ, నేను అమలి పని చేసేటప్పుడు అమలి పని చేస్తుంటే బాత్రూమ్లు కడుగుతుంటే, బీఆర్ఓల బాత్రూమ్లు ఎట్లుంటాయి, దొంగనా కొడుకులు అనొద్దు కానీ బీఆర్ఓళ్ళు మనం అట్లా చేయలేము. బాత్రూమ్ కూర్చున్న దగ్గర తుపా ఉంచుతారు, అవి గోవాలు అవన్నీ వేసుకొని ఎంత నీట్గా గడుగుతుంటే అంటే వాడు షాక్ అవుతుండే, ఎంత బాగా గడుగుతావేంది, ఎవరు గడిగినా. నేను ఒకటే చెప్తా, ఏ పని చేసినా దేవుడితో సమానం. దేవుడికి మొక్కకు, గుడిలోకి తిరగకు, నా ఒపీనియన్ అది. పనే దేవుడు, పనే నీకు పేరిస్తుంది, పనే నీకు డబ్బిస్తుంది, పనే నీకు సమాజంలో నీకు విలువనిస్తుంది. పని వల్లే అన్నీ జరుగుతాయి, దేవుడి వల్ల జరిగాయి. పనే దేవుడు అబ్బా. దేవుడే చెప్తున్నవరే నా గుడికి ఎందుకు వస్తావురా, నువ్వు సిన్సియర్గా ఎవరిని మోసం చేయకుండా అన్యాయం చేయకుండా హార్డ్ వర్క్ చేయి, నీకు సక్సెస్ ఇస్తాడు. గుడికి వెళ్తారా మరి? వెళ్తాము అంటే జస్ట్ మొక్కుతా తప్ప నాకేమి అని అడగను. నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కష్టపడతా, నీ ఇష్టం, ఇస్తే నీ ఇష్టం, ఇవ్వకపోతే నీ ఇష్టం. అంత ఎక్కువ నమ్మరు అంటే పెద్దగా డిపెండ్ అయిపోను దేవుడి మీద. నా దృష్టిలో నీకు పనే దేవుడు. పని నువ్వు ఆలోచించు, ప్రాక్టికల్గా ఆలోచించు. పని ఉంటే ఆబ్వియస్లీ దేవుడు కూడా గుర్తురాడు కొన్నిసార్లు. అదే ఆయన దేవుడు కూడా ఏమంటుండంటే, ఒరే ఎవరిని మోసం చేయకు, ఎవరిని అన్యాయం చేయకు, ఎవరిని లాక్కోకు, నీ కళ్ళ ముందు ఉన్న పనిని దైవంతో పూజించినట్టు హార్డ్ వర్క్ చేయి. ఇప్పుడు నేను బాత్రూంలో అంత నీట్గా ఎందుకు అడిగినంటే,
అరే ఈ బాత్రూమ్ కడగడం వల్ల 2000 వస్తే నా పిల్లం పిల్లలు తింటున్నారు, అదే కదా అది కడగకపోతే అట్లా ఫీల్ అయితే అంతే. జబర్దస్త్లోనే ఎప్పుడైతే లేడీ గెటప్స్ కానీ ఇవన్నీ జరిగాయో వేస్తున్నప్పుడు నేను బయట కూడా కొంతమంది కొన్ని చోట్ల కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మందిని చేశాను. ఇలా వాళ్ళ మాటలు కానీ అంటే జబర్దస్త్లో లేడీ గెటప్లు చేసుకున్న వాళ్ళందరూ ఇలా మారిపోయారు, అవును అమ్మాయిగా ఇలా మారిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళే లేడీ గెటప్లు వేశారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ నేను విన్నాను, నా దగ్గర అన్నాను. అది అంతవరకు ఇంటర్వ్యూలోనే బొచ్చడు అదే అందుకే సేమ్ అదే డైరెక్ట్గా అలా చెప్పారనమాట. దానివల్ల మీకేం ఎఫెక్ట్ అవ్వలేదా, మిమ్మల్ని అనలేదా ఎవరు? దేవుడి దయ వల్ల అంటే అంటే నేను ఎంచుకున్న క్యారెక్టరు మరేంటో కానీ మా తన్మయ్ కానీ శాంతి కానీ వినోద్ కానీ వీళ్ళందరూ నాతో షేర్ చేసుకుంటారు కదా, నాకే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు కొంచెం ఎంగేజ్ క్యారెక్టర్లు, అవి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు. నా ఏజ్ క్యారెక్టర్కి ఏంటంటే నన్ను చూడంగానే అరే అమ్మ అనిపిస్తుంది, అమ్మ నాయనమ్మ అనిపిస్తుంది. నన్నైతే ఇంతవరకు నాకు అలాంటి వాడు రాలే, నాకు అలాంటిది ఎక్కడ జరగలే. కాకపోతే వాళ్ళకి జరిగితే నాకు జరిగినట్టే, ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే నేనున్నా. నన్ను అనకపోయినా వాళ్ళకి అంటే నన్ను అన్నట్టే, నాకు బాధ అనిపించేది. కానీ అందరూ అదే ఫీలింగ్తో ఎందుకుంటారు చెప్పు. ఇప్పుడు కమల్ హాసన్ గారు వేసారు అంటే కమల్ హాసన్ గారి మైండ్లో కానీ బాడీలో కానీ ఆ లేడీతత్వం ఉందా, ఎన్టీఆర్ గారు వేసిండ్రు, రాజేంద్ర ప్రసాద్ గారు వేసారు. ఆ క్యారెక్టర్ అనుకోవచ్చు కదా. కొంతమంది ఏంటంటే మొన్న ప్రియాంక కానీ తన్మయ్ కానీ చిన్న సాయి శాంతి అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ హార్మోన్స్ ప్రాబ్లము, అది తప్పు పట్టలేము ఇంకా వాళ్ళు గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకున్న మైనస్ని కానీ ప్లస్ని కానీ ఓపెన్గా చెప్పి సమాజంలో మేము ఇదిరా అని బతుకుతున్నారు. ఆ విషయంలో గర్వించాలి. ఇంకా ఒరే ఇంక చాలా మంది పైకేమో మొగోళ్ళ బట్టలు వేసి లోపల నంపుసుగుడిలా ఉండి బతికేస్తారు, అది వేస్ట్ కదా బతుకు. ఈ విషయంలో హ్యాపీ అనుకుంటా నేను. గ్రేట్ వాళ్ళు, మనకన్నా గ్రేట్. నేను ఇదిరా అని సమాజానికి చెప్పి హ్యాపీగా బతుకుతున్నారు. అదైతే నువ్వు అన్నది తప్పుగా అర్థం చేసుకోద్దబ్బా, పాపం చాలా మంది బాధపడతారు వాళ్ళు తెలుసా. అరే గీడ ఇట్లా అట్లా నన్నే అడుగుతారు. నన్ను ఏమంటారు అంటే బయట ఎక్కడికన్నా పోతే వాళ్ళు మారిపోయారు కదా, ఇది కదా, అవునా అన్న అట్లనా అన్న ఇట్లనా అంటే అరే మీకు ఏం తెలుసు అని మీరే జడ్జిమెంట్ చేస్తారు. ఇప్పుడు శివ ఏంటి అనేది శివతో జర్నీ చేస్తే తెలుస్తుంది. శివ నేనే జర్నీ మొత్తం ఏదో శివ నేనే నడిపినట్టు ఫీల్ అయిపోతా. శివ అనగానే ఇప్పుడు ఒక్కరోజు పరిచయమే కదా, ఇప్పుడు లైవ్ లో మనం నువ్వు నాకు తెలుసు నేను నీకు తెలుసు, కానీ లైవ్ లో ఇప్పుడే పరిచయం. నీ గురించి నేను అన్ని చెప్పొచ్చా ఇప్పుడు, నాకేం తెలుసు అని అలా అది మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అది నేను అందరు చెప్పేది ఏంటంటే ఒక కళాకారుడిగా చూడండి కానీ అట్లా అనకుండా అని. ఎవరి బిహేవియర్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లం వాళ్ళది. కొమరక్క లైక్ ఈ జూనియర్ ఎన్టీఆర్ లాగా ఇప్పుడు మీరు ఆ పేరు రాగానే నాకదే వచ్చింది. ఆయనకి అలా ఎక్కడికి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ నేర్చేసుకుంటాడు, అలానే మీకు కూడా అది ఉందంట, ఆ టాలెంట్ ఉందంట. అంటే ఒక లాంగ్వేజెస్ 6 భాషలు వస్తాయి శివ. 6 భాషలు కన్నడ, తమిళ్, నేపాళీ, తుళు, లంబాడి, హిందీ, తెలుగు. ఎలా అంటే నేను నీకు చెప్పిన చూడు కామత్తు ఉడిపిలో చేసిన, అది వాళ్ళ హోటల్ కాబట్టి నీకు అప్పుడే చెప్పిన టైం వేస్ట్ చెయ్యను. నేను వెయిటర్గా పనిచేసేటప్పుడు నా పక్కన నేపాలీ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఏమనుకుంటా అంటే నెలకు ఒక బీరు ఒక సినిమా చూపిస్తుంటే ఒక బీరు దాపుతుంటే అరే నాకు భాష నేర్పురా అంటుంటే, వాడు ఏమంటుండే ఆ బీర్ ఆశకో మరి బిర్యానీ ఆశకో నేను మాట్లాడకపోయినా వాడు మాట్లాడిస్తుండే నేపాలి. నా పక్కనే కదా. నేను ఏమనుకుంటా అంటే నా లైఫ్లో భగవంతుడు ఇచ్చిన టైం అంతా ఎలాగో గడిచిపోతుంది, ఈ టైంలోనే ఏదో ఒకటి నేర్చుకోవాలి. కనీసం నా ఫ్రెండ్స్ హిందీ నేర్చుకోనరా అంటే నేర్చుకోలే. నేను రోజు నేపాల్లో మాట్లాడుతాను, రోజు 2 మాటలు, దాయ్ రామ్రో దాయ్ కుటజాలజ్ దాయ్, 2 పదాలు, రోజుకు 2 అట్లా. కన్నడ అయితే అనర్గళంగా మాట్లాడతా. అసలు నేను ఎవరితో మాట్లాడినా మీది కర్ణాటకనా అంటారు. పాటలు పాడుతా, చదువుతా. ఈజీయే కర్ణాటక? ఆ కన్నడ ఈజీ. తెలుగుకే దానికి సిమిలర్గా ఉంటాయి కదా పాయింట్స్. సిమిలర్ ఇప్పుడు ఇక్కడ రా ఇల్లికి బర్రి కుత్కొడ్రి శివ ನಿಮ್ಮ ಅನ್ನ నేను మామూలుగా ಕನ್ನಡలో చెప్తా నీకు ಅರ್ಥಮೈ. ಶಿವ ನನ್ಗೆ ಭಾಳ ದಿವಸ ಇಂದ ನಿಮ್ಮ ಇಂಟರ್ವ್ಯೂ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಜನ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದ್ಯಲ್ಲ, ಅದರಲ್ಲಿ ನೀನು ಕ್ವಶನ್ ಮಾಡಿದ ಮೂಮೆಂಟ್ ಇದೆ ನೋಡು, ಸ್ಟೈಲು ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟಪ್ಪ.
ನೀವು ಮಾತಾಡಿದ ಸ್ಟೈಲ್ ಆಗಲಿ ಯಾವುದೇ ಆಗಲಿ ಯಾರನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ರೇನು ನೀನು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡ್ತಿ ಅದನ್ನು ತುಂಬಾ ಇಷ್ಟ. నీకు అర్థమైంది కొంచెం 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 అర్థమైంది. హెల్ప్ చేయాలన్నా కూడా నువ్వు చేస్తావా? ఎవరైనా కష్టాల్లో కష్టాలు ఉన్న ఉన్నా కూడా ఆర్టిస్టులు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అవి చేస్తావని ఈజీ, కొంచెం అర్థమవుతుంది ఈజీ. అర్థమైంది. అది నేపాల్ ఏమో నేపాలీ కన్నడనేమో హోటల్లో నేర్చుకున్నా, కంపెనీలోనేమో తమిళ్ నేర్చుకున్నా, లంబాడి హిందీ అంటే ఊర్లో నేర్చుకున్నా. ఓకే, కుమరక్క అంటే లైక్ ఏదో ఇందాక మీరు చెప్పినట్టే బయట ఉన్న టాకు పిసినారి, రూపాయి డబ్బులు తీయడు. శివ మావలతో సర్చి మావలను అడిగినవా నీ జబర్దస్తులు? పిసినారి, డబ్బులు తీరు, ఎవరికి రూపాయి పెట్టడు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నా? సరే డబ్బుల విషయం, నేను డబ్బులు. చెప్తా ఇది పర్సనల్ గా నాతో జర్నీ చేసేటోళ్ళకి తప్ప ఇది ఎవరికి తెలియదు. సరే నువ్వు అవునబ్బా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చూసి ఇంటర్వ్యూలో ఇది ఎందుకు ఉంటది, ఉండదు. ఎవరినైనా అడిగి ఉంటావు నాకు తెలిసి. అలా కనుక్కున్నా. అంటే నేనేమంటా అంటే శివ, నేను హోటల్లో పనిచేసి ఎన్నో కష్టాలు పడ్డా. అసలు రిలేషన్లో అదే చుట్టాలల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అసలు తెలుసా నా ఫ్రెండ్స్ ఎవడన్నా ఒక 250 ఇరా అంటే నువ్వేం చేస్తున్నావు అని అలా 250 నాకు రిటర్న్ ఎట్లా ఇస్తావు అనేటోళ్ళు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎంతో కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చినప్పుడు నా భార్య నన్ను నమ్మి 5 years నా మీద తన కష్టపడి అది చేసింది. ఈ టైంలో నేను వచ్చిన రూపాయిని జులైగా ఖర్చు పెట్టుకు పబ్బుకు పోదునా, దాన్ని తీసుకొని పోదునా, దీన్ని తీసుకొని పోదునా, హాంకాంగ్ పోదునా, బ్యాంకాక్ పోదునా అంటే నా లైఫ్ ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది? నేను అవకాశం అడుక్కునే స్థాయి నుంచి నేను అవకాశం ఇచ్చే స్థాయికి వచ్చిన. భగవంతుడు మనకు అది హ్యాపీ. మనకు అన్నం లేని టైం నుంచి మనం 10 మందికి ఎడుతున్నాం. నేను ఏమంటే కుమరక టీవీ ఉంది కదా, నాకు ఒక వీక్నెస్ ఉంది. డబ్బులు ఉంటేనే షూట్ పెట్టుకుంటా. షూట్ అయిపోయాక మేకప్ తీయను, నా ఫార్మల్ అది. మేకప్ తీయకుండా ప్యాకప్ చెప్పినాక అందరినీ నిలబెట్టి ఎవరి పేమెంట్లు వాళ్ళకి జేబులో పెట్టి విగ్గు తీస్తా. అంతవరకు నేను ఎవ్వడికి రూపాయి ఇవ్వకుండా. నా గేటు దాటిండు అంటే కుమరక్క గురించి మాట్లాడొద్దు. అసలు డబ్బు చేతిలో పెట్టండి నేను బయటికి పంపించాను. అంత క్లారిటీగా ఉంటా మనీ విషయంలో. నీకు ఒక రూపాయి ఇచ్చేది ఉంది అంటే నువ్వు వద్దన్నా నీ రూపాయి నీకు ఇస్తా. అబ్బా నువ్వు రేపు అంటావు అబ్బా నన్ను, నాకు వద్దు నాకు ఆ రూపాయి అని. మనీ విషయంలో అంత క్లారిటీ ఉంటా. పిసినారి అంటే నేను వీళ్ళందరూ మా వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లోకి పోతారు, జులైగా తిరుగుతారు. నేను అవి లేవు, నాకు నేను రానంట. ఇక నేను ఇంకేడ పెడతా చెప్పు? నేను హ్యాపీగా ల్యాండ్లు కొనుక్కున్నా, హ్యాపీగా భార్య పిల్లలకు ఖర్చు పెడతా. ఇది ఖర్చు పెట్టాలి అనుకున్న దానికి 100% పెడతా. వద్దు ఇది అనవసరం కదా. ఇప్పుడు పబ్బుకు పోతే 10,000 లేదో ఎక్కడో తాగనీకి పోతే 20,000 అవుతాయి. ఆ 20,000 పెడితే నా భార్య నా పిల్లలు దగ్గర ఒక 2-3 months తింటాం. ఏమన్నా తెస్తే ఇంట్లోకి సామాన్ తెస్తే. ఎందుకు? ఆ కష్టం తెలిసినోని కాబట్టి. అదే 20,000 ఇప్పుడు నా దగ్గర ఒక డ్రైవరే ఉన్నాడు అనుకో, లేకుంటే ఒక అసిస్టెంటే ఉన్నాడు, వాడి జీతం 20,000 అనుకో శివ. నేను ఒక నైట్ ఖర్చు పెట్టే బదులు అదే 20,000 అడిగిస్తే వాడు ఫ్యామిలీకి నెల రోజులు తినబెడతాడు కదా. నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి పెడతా. అంటే నేను మళ్ళా ఏం చెప్తా అంటే నీకు బిర్యానీ బీర్లు ఇవన్నీ అంటే కాదు, ఒక 5,000 ఇస్తా, ఇంట్లోకి ఏమైనా సామాన్ తీసుకపో, సబ్బులో షాంపులో పప్పులో సిచ్యువేషన్ నుంచి వచ్చారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కి ఇస్తా. నేను అవిటికే ఇస్తా. నీకు ఆపత ఉందనుకో, నువ్వు నా టీంలో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏ ఆపత వచ్చినా ఫస్ట్ నేనే ఫోన్ చేస్తా. అమౌంట్ ఏమైనా కావాలా, ఫస్ట్ అమౌంటే అడుగుతా నేను. పైసలు ఏమన్నా కావాలా, నువ్వు నన్ను అడిగే వరకు తెచ్చుకోను నేను. ఆ విషయంలో మా టీం అందరూ, అంటే నా కుమరక్క టీం మాత్రం నన్ను అమ్మ ఆయన చాలా క్లారిటీ మనిషి పైసల విషయంలో. కానీ డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ కదా. అది డబ్బు ఉంటేనే వాల్యూ. కానీ ఆ కష్టం విలువ తెలిసిన దగ్గర డబ్బు లేకపోయినా ఉంటుంది. ఇప్పుడు అంటే మా వాళ్ళు జబర్దస్త్ కాడ కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, అరే కుమరం నువ్వు భలే సెటిల్ అయినావు అంటే అన్న వాళ్ళకి చెప్పింది ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా. అన్న మీ దగ్గర వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తుంటా. అన్న ఏమైనా డబ్బులు జమ అయితే మా షాద్నగర్లో ల్యాండ్లు కొనుక్కోండి అన్న, రేట్లు బాగా పెరుగుతున్నాయి అన్న, జనాలను నమ్మితే నువ్వు మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తారు, కుమరం వాడికి 10 లక్షలు ఇచ్చిండ్రా, ఇస్తలేడు, మోసం చేసిండు, ఇంకా 5 ఎందుకు ఇస్తావు? నీ తీట ఎక్కువ ఇస్తావు. మంచిగా ఎన్నో ఇంత భూమి కొనుక్కుంటే దాన్ని ఎత్తుకపోయేటోళ్ళు లేడు, పట్టుకపోయేటోళ్ళు లేడు. కరెక్ట్ కదా. మనం అన్ని కరెక్ట్ ఉన్నాయో చూసుకొని ల్యాండ్ కొనుక్కొని పించింగ్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక అంతకన్నా మించింది ఏముంటుంది చెప్పు. మీకు జబర్దస్త్లో
ఒక్క సైడ్లోనే ఒక మంచి నేమ్ వచ్చిందంటే ఆర్పి టీం వల్ల. అవును ఆర్పి గారి గురించి మంచిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి అవును. కుమరక్క. నేను దేవుడు అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి, రోజులు ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్పి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటి చెప్పనా, ఉమ్. ఆయన పర్సనల్ లైఫ్ నాకు సంబంధం లేదు. ఉమ్. అప్పుడైనా ఎప్పుడైనా నేను ఇప్పటికీ నేను ఏం చెప్తా అంటే ఉమ్. ఆర్పి కొట్టిండా తిట్టిండా ఉమ్. బూతులు అన్నాడా ఏం చేసిండా పక్కన పెడితే, ఆర్పి పెట్టినంత మంచిగా ఫుడ్ ఎవడు ఏ టీం లీడర్ పెట్టాడు ఉమ్. కంటెస్టెంట్కి. ఉమ్. అంత మంచి ఫుడ్ పెడతాడు. ఉమ్. ఏం కావాలరా నీకు అంటాడు. నాటుకోడి అంటే అర్ధ గంటలు వండి పెడతాడు. ఉమ్. నాటుకోడి మటన్ అంటే ప్రతిదీ. నీకు పైసలు ఇచ్చే విషయంలో కూడా ఎరా డబ్బులు అడగట్లేదు ఏంది, బలిసిందా ఫస్ట్ డబ్బులు తీసుకో అంటాడు. ఉమ్. అంత క్లారిటీ మనిషి. ఉమ్. ఆయన ఇక రాజకీయం మనకు సంబంధం లేదు. ఆయనకి ఏమనిపించిందో, ఆయన ఏమనుకుండో, ఎందుకు దిగిండో ఆయనకు తెలియాలి. ఉమ్. నా ఒపీనియన్ ఏంటంటే ఆర్పి వల్లే ఈరోజు నేను 4 మెతుకులు తింటున్నా. ఉమ్. ఆర్పి ఆ రోజు నన్ను లీడ్గా పెట్టి ఒక 5 years జబర్దస్త్ నడిపిండు. ప్రతి స్కిట్లో నేనే లీడ్. ఉమ్. అప్పుడు నాకు పేరు వచ్చింది. ఆ పేరును నేను నిలబెట్టుకున్నాను. నిలబెట్టుకున్న వాళ్ళందరూ డౌన్ అయిపోయారు. కానీ నిలబెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చిన ఆర్పిని నేను మర్చిపోతే వేస్ట్. ఆర్పి నిజంగా చెప్తున్నా చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొంచెం బీపీ ఎందుందో నాకు తెలియదు, కానీ కొంచెం అరుస్తాడు, షార్ట్ టెంపర్. అంటే అప్పుడే కోపం వస్తుంది. కోపం తగ్గిన తర్వాత కాలం ముక్కడానికి ఎవరి కోపం ఏదో అన్నా లేరా అంటాడు. అన్నం పెట్టోడే తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. నేను ఒపీనియన్ అడిగినావు కాబట్టి ఆర్పి అన్న విషయంలో చాలా మంచోడు. నా విషయంలో అయితే చాలా మంచోడు. ఎక్కడ లేని గొడవలు, ఏ టీవీ షోలో లేని జరగని గొడవలు అన్ని జబర్దస్తులోనే అయితే ఎందుకు డైరెక్టర్లు అలాగే మారిపోతారు? ఎక్కడ అంటే బయట ఏ షోలోనే అన్ని గొడవలు జరగవు. అంటే ఉన్న కంటెస్టెంట్స్కి డైరెక్టర్లకి గొడవలు కూడా డైరెక్టర్లు వెళ్ళిపోతారు. ఇదైతే నిజం. తెలుగు ఇండస్ట్రీలోనే టీవీస్ తీసుకో, ఏమన్నా తీసుకో, సినిమాలు తీసుకో, ఎక్కడలేని గొడవలు, ఎక్కడలేని రూమర్స్, ఎక్కడలేని పంచాయతీలు అన్ని జబర్దస్త్లోనే ఉంటాయి. అంటే నేనేమనుకుంటా అంటే సక్సెస్ ఎక్కడుందో ఎక్కువ అక్కడే రూమర్స్ పుడతాయి, గొడవలు అయితే అన్నీ అక్కడనే ఉంటాయి. సక్సెస్ కూడా అక్కడనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ లేని సక్సెస్ అక్కడనే ఉంది. ఏమో వాళ్ళ ఏమో. నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే, నేను 10 years ఏమో అవుతుంది ఇప్పటికి జబర్దస్త్ చేయబట్టి, 10 or 11 years అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఎవరితో గొడవలు లేవు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరిని పట్టించుకోను. వస్తా, అందరితో పలకరిస్తా, నవ్వుతా, మంచిగా సైలెంట్గా ఉండి పని చేసుకుంటా, మళ్ళీ వెళ్ళిపోయినంటే మళ్ళీ షెడ్యూల్కే కనబడతా. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోను, రాను, తిరగను, ఇంకేం ఉండవు. నన్ను మీరు యూట్యూబ్లో సెర్చ్ ఏ దాని మీద నేను స్పందించను, నన్ను ఎవడు అడగడు. అంటే నేను అనబడను కదా. అదైతే నిజం. ఇక ఏమో సక్సెస్ ఉన్న చోటే ఎక్కువ గొడవలు అయితే అని నేను అనుకుంటా. ఒకప్పుడు అంత కామెడీ షో కాదు కదా బ్రో ఇప్పుడు. అంటే యాక్సెప్ట్ చేస్తారా జబర్దస్త్ని? అంటే ఒకప్పుడు అంటే ఒక మంచి నవ్వించి ఒక కొత్త స్కిట్లు, ఒక కొత్త రకంగా ఉండేది. రాను దానికి డబుల్ మీనింగ్లు, ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ కామెడీ రాను ఆ టైప్ ఆఫ్ షో అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 2.2 అని చెప్పి మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అని అందరిని తీసుకుని వచ్చిన తర్వాత కూడా క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే శివయ్య, అది మీరు కూడా చేస్తున్నారు. నేను కూడా చేస్తున్నా. అంటే 12 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. చేసి చూసే వాళ్ళకి కూడా ఏమైందంటే, ఏం చూస్తానులే గదే అన్నట్టు అయిపోయింది. మేము ఎంత చేసినా మీకు కొత్తగా అనిపించేది. ఇక చాలా అంటే 13, 14 రేటింగ్ వచ్చేది, ఇంత తక్కువ రేటింగ్కి వచ్చింది అంటే. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, టిక్ టాక్ లేవు. అంటే నీకు వేరే ఆప్షనే లేదు. యూట్యూబ్లో జబర్దస్తే, మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏంటంటే సచ్చినట్టుగా నీకు నచ్చకపోయినా నచ్చినా జబర్దస్త్కి వెళ్ళిపోయేటాడు ఏదో టైం పాస్కి నవ్వడానికి. ఇప్పుడు ఏంటంటే ఊశేఖర్ కొడంగల్, ఉప్పల్ బాల్, అరే ఏం చేస్తున్నావురా అరే అంటే ఇన్ని వేరియేషన్స్ ఉండగా నీకు తెలుసా, తప్పుగా అనుకోవద్దు. చిరంజీవి గారు అంత పెద్ద హీరోలు అయినా సరే ఏం చేస్తారంటే ఊశేఖర్ కొడంగల్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు మైండ్ ఫ్రీ కావాలి. వాడు ఎవడన్నా కానీ రిలాక్స్ కావాలి. వాడు ఎంత పెద్దోడన్నా కానీ రిలాక్స్ కావాలి. ఇంకోటి చూడు, నువ్వు ఒకప్పుడు మేము ఆల్బమ్స్ పట్టుకొని ఫోటోలు దిగి ఆల్బమ్స్ పట్టుకొని ఫిలిం నగర్, శ్రీనగర్ అంతా తిరిగేవాళ్ళం. ఆఫీసులలోకి ఫోటోలు ఇచ్చేటోళ్ళం. ఒకప్పుడు ఒక సినిమా మనిషి